అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచేనా చలో మస్తు వార్తలు పట్టుకొచ్చినా ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి కేసీ గారు ఎవరు సార్ ఇసుక దందా చేసేది దగ్గర 40 పేర్లు ఉన్నాయి భద్రం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా గారి చెడ్డ మాటలు అసలు ఈయన లీడరేనా అంటున్నారు పలుకులిన్న జనాలు సౌండ్ అంటేనే చీదరించుకుంటున్న రాజేషు డాంబర్ రోడ్డు మీద రేకు పెట్టి గీకినట్టు అనిపిస్తున్నది నీ మాటలు వింటుంటే అమ్మవారికి పెట్టి దండాలు ఎత్తుకపోయిండు ఆభరణాలు 99 ఏండ్ల బామ్మ కొట్టింది ఈత సోషల్ మీడియాలో మోగుతుంది మోత పైసలు కట్టండి ఫ్రీగా ఇసుక తీసుకుపోండి ఇసుక విషయంలో ఏం ఇబ్బంది ఉండదు డబ్బులు కడితే ఎందుకు ఇసుకియం అంత ఫ్రీయేగా అని సీఎం చంద్రబాబు దగ్గరికి షురూ చేస్తే మంత్రులు ఎంపీలు టీడీపీ లీడర్లు మైకుల ముంగట ఒక్కటే డబ్బా కొడుతున్నారు మీదికి మాటలు చెప్పి ఇసుక బుక్కుతున్నారు కదా అయితే ఈ ఇసుక విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం వాళ్ళ సొంత పాటోళ్ళ మీదికే గరమైతున్నాడు సారు నమస్తే నమస్కారం మీకు కూడా పెద్ద నమస్తే సారు ఎట్లున్నారు నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా ఓ మీకేంది సార్ ఇసుక 26 ట్రాక్టర్లు లారీలు లచ్చలు తిరుగుతున్నాయి కదా దగ్గర 40 పేర్లు ఉన్నాయి మీరు లెక్క తక్కువ చెప్తున్నారు ఇంకా చాలా మందే ఉంటారు నంద్యాలపాడులో మొత్తం ఇష్టం వచ్చినట్టు చేస్తారు నంద్యాలపాడే కాదు సార్ రాష్ట్రం అంతా టీడీపోల పని అదేనట బయట టాకు నా దగ్గర లిస్ట్ అంతా ఉంది లిస్ట్ ఉన్నాక పోలీసులకు ఇస్తే అరెస్ట్ చేస్తారు కదా ఈ రోజు సిఐల్ కు ఎస్ఐల్ కు చెప్తున్నా ఏం చెప్తున్నారు అరెస్ట్ చేయొద్దనా అయినా మీ పాటోళ్ళు బయటకు ఒకటి చెప్తారు లోపట ఇంకోటి నడిపిస్తారు సార్ టిప్పర్లు ట్రాక్టర్లు బాడికేద్దండి ఇసుకేకో అయ్యో ఎత్తుండ్రి సార్ సీఎం సార్ గిట్లా ఫోన్ చేసిండేమో మా కౌన్సిలర్ మటుకు వదిలేదు వాళ్ళని అంటే వాళ్ళే ఎక్కువ దందా చేస్తుండ్రా సార్ దయచేసి ఇసుక విషయంలో నన్ను క్షమించండి అంటే సార్ దయచేసి చెప్తున్నా ఏం చెప్తున్నారు సార్ కొందరికి ఆల్రెడీ కొన్ని చూపించినాం తప్పు ఏం చూపియనోళ్లే కొత్తగా ఇసుక దందా పెట్టిండ్రేమో సార్ ఇసుక విషయంలో నేను ఒప్పుకోను మీరు ఒప్పుకోకున్నా ఏం కాదు సార్ అంత మీ వాళ్ళేనట కదా నా బంధువైనా సరే నా మిత్రుడైనా సరే నా స్నేహితుడైనా సరే నాకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళైనా సరే ఇసుక విషయంలో మానుకోండి ఏ ఊకోండ్రి సార్ మీరు గిట్లనే అంటారు వాళ్ళని ఏం చేయలేరని గుసగుసలు మీ టిప్పర్ గాని ట్రాక్టర్ పట్టుకొని పోతే ఒక్క సంవత్సరం బయటికి రాదు ఇంకో 4 ఏండ్లు బయటనే ఉంటది కదా మరవను ఇసుక విషయంలో నేను ఊరుకోను మంత్రులే వాళ్ళ క్యాడర్ తోని దందాలు చేస్తున్నారని మాటలు వినపడుతుంటే మీరు చెప్తే వింటారా సార్ భద్రం పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగింది అన్నట్లు ఏదో పొడి చేస్తారు అని గెలిపిస్తే ఎచ్చులకు పోతున్నారు తెలుగుదేశం నాయకులు వైసీపీ లీడర్లు కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు ఇండ్లు ఊలగొడుతున్నారు ఇక ఒక టీడీపీ ఎమ్మెల్యే అయితే వైసీపీ వాళ్ళు అవుపడితే అంతు చూడండి అని బాజాప్తా తన కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు ఏమంటున్నాడో కట్టెలు అందుకొని మండలానికి 2 వైసీపీ కార్యకర్తలను వీకుర్రి ఎవరడ్డం వస్తారో చూస్తా మీకు శాత కాకపోతే నేనే మనుషులను పంపిస్తా అని అంటున్నాడు శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అసలు ఎవలను చూసుకొని వీళ్ళు ఇంత బరితెగించిండ్లు అపోజిషన్ లీడర్లనే కట్టెలు అందుకొని వీకుర్రి అంటున్నాడంటే ఇక తమ సమస్యలు చెప్పుకునే తందుకొచ్చిన జనాలను ఇంకెన్ని వీకమంటాడు అరే జనాలు చూస్తారనే సోయి లేదు 5 ఏండ్ల తర్వాత ఓడిపోతే తమ పరిస్థితి ఏందనే భయం లేదు ఇప్పుడు అధికారం చేతులు ఉన్నదని ఇట్లా ఎగిరెగిరి పడుతున్నారు ఇక చెప్పుమంటే తెల్లారేదాకా నీతులు చెప్తాడు చంద్రబాబు ఇసొంటోళ్లను పిలిచి అరే వారి అట్లా మాట్లాడొద్దురా అని మందలియ శాత కాదు ఉచిత హామీలు అమలు చేయకపోతే మిమ్ముల కూడా ఇట్లనే వీకుతాం అనుకుంటున్నారు జనాలు బ్యాంకుల దోపిడీకి పోవాలంటే పక్కా స్కెచ్ వేయాలి ఇంట్లో దొంగతనం చేయాలంటే ఇంటోళ్ళంతా నిద్రపోయి ఉండాలి చైన్ స్నాచింగ్ చేస్తే కొన్ని జాగాల్లో గేదిమి కొడతారు ఇక బస్సులలో పర్సులు కొట్టేయాలంటే చాలా టెక్నిక్ కావాలి ఆ ఇబ్బంది అంతా ఎవరు పడతారు ఈజీగా బంగారం దొరికే దగ్గరికే పోదామని కొందరు ఏం చేస్తున్నారు ఎక్కడ చోరీ చేస్తున్నారో తెలుసా ఇగో ఇక్కడ ఇది ఎక్కడ నలముల్లా దొంగ అన్నారు దొంగతనం ముచ్చట చెప్పిండ్రు తీరా భక్తుడు దండం పెట్టే చూపెడుతున్నారు ఇంతకు దొంగేడి అంటే 1 సెకండ్ దొంగోడా చూపెట్టురా ఇక నీ చోరకల
చూసిన రానులా బద్మాష్ గాడు ఎంత పని చేసిండో, అపర భక్తుని లెక్క అమ్మవారి దగ్గర యాక్టింగ్ చేసిండు, గొలుసు తీసుకొని అవతల పడ్డాడు. మరి ఎన్ని రోజుల నుండి అమ్మవారి నగలను ఎత్తుకపోవాలని స్కెచ్ చేస్తున్నాడో గానీ దేవుని గుడిలో దొంగతనం అంటే ఇంత కూడా భయపడలేదు. చూడండి, అన్నమయ్య జిల్లా మదనపల్లె బుగ్గ కాలువ దగ్గరున్న బాటగంగమ్మ గుడిలో జరిగిన చోరీ ఇది. ఈడికి పోతాడు ఈడు గాని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం. ఆ తల్లే ఇన్ని పట్టించి తోడుకలు తీయమని చెప్తుంది గాని ఈ దొంగతనం ఇట్లుంటే ఇటు మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలో దొంగలు అర్ధరాత్రి జొరబడి ఏకంగా 2 హుండీలను ఎత్తుకుని అవతల పడ్డారు. అవి చూడండి హుండీలను ఎక్కడ ఇడిచిపెట్టిపోయినరో. 10 రోజుల కిందనే హుండీని లెక్కిచ్చిరట. మరి ఎన్ని పైసలు ఉన్నాయో ఏమో గానీ పోలీసులు కేసు రాసుకుని అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఇక దేవుని గుళ్ళల దొంగతనాలు ఇట్లుంటే బిలాస్పూర్ లో ఒక దుకాణంలో దొంగని చేతివాటం చూపెట్టిండు. కేల్ కథం దుఃఖం బంద్. ఒక్కటే సెకండ్ లా పర్సు కొట్టేసి అవతల పడ్డాడు. ఇంక హైలైట్ ఏంటంటే దొంగోడు వాని పని వాడు చేసుకొని పోయినా సెల్ ఫోన్ లో రీల్స్ చూసుడు మాత్రం ఆపలేము అవుతేవారి. ఆఖరికి ఇప్పుడు సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటే అంత బయట పడ్డది. కానీ చూడండి ఎట్లా తయారైన దొంగల లోకం మీద. మీరైతే ఇంత నెగ్లెక్ట్ ఉండకుండ్రు పబ్లిక్, సరేనా? గా బయట దేశాల్లో ఉండే పెద్ద పెద్ద యూనివర్సిటీల ప్రొఫెసర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేసి ఏంటియో కనిపెడుతుంటారు కదా. అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తుంటారు. ఆగో అట్లాంటి ఒక ఇంపార్టెంట్ వార్త ఉన్నది నా దగ్గర అని మెసేజ్ పెట్టిండు మన రాజేషు. మళ్ళా ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తలేడేందో. అబ్బా, మామూలుగా పుస్తకాల పురుగు అంటారు గాని ఇక్కడ పురుగే పుస్తకం పట్టుకున్నట్టున్నది చూడండి. ఓ రాజేషు, తెల్లాడితే IAS ఎగ్జామ్ ఉన్నదన్నట్టే బిల్డప్ ఇస్తున్నాడు కదా. ఓ మనిషి, చదువుతున్నావా? కళ్ళు తెరిచి నిద్రపోతున్నావా? పెదురుగొడ్డు లెక్క అట్లా చూస్తాడేంది రాజేషు? ఓ ఇక్కడ ఇటు ఇటు పిలుస్తుంటే అయిన పడతలేదా? ఏంటిది? చెప్పులు మందమేనయా? చేకోర పక్షి మొకపోడా. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చెప్పు, ఏమో అంటున్నావు? చెవుల్లో దూది పెట్టుకున్నావా ఇంతసేపు? అగ్గి పుల్లలు పెట్టి గెలికినావా? అందుకే చీమ వచ్చి ఉంటది. చీము కాదు, పాము కాదు, సౌండ్ పొల్యూషన్ భరించలేక ఇగో ఇట్లా దూదులు పెట్టుకున్నా. అబ్బా, ఎవ్వలకు లేని సౌండ్ పొల్యూషన్ నీకు ఒక్కనికే ఉన్నదా? ఎందుకట్లా కీస్ పిట్టలు ఎక్కువతో మెల్లగా మాట్లాడు. నేను ఒర్రిన్నా, ఇప్పుడు మెల్లగానే మాట్లాడుతున్నా కదా. డాంబర్ రోడ్డు మీద రేకు పెట్టి గీకినట్టు అనిపిస్తున్నది నీ మాటలు ఏంటుంటే. నీకు దండం పెడతా, కొంచెం చిన్నగా మాట్లాడు ప్లీజ్. ముందు నువ్వు ఎక్స్ట్రా తగ్గి. ఒక్క నిమిషం ఆగేదో, ఫోన్ వస్తుంది. కట్. మాట్లాడు. ఎందుకు కట్ చేస్తున్నావు అట్లా? మెసేజ్ పెడతా అయిపోయేదానికి మళ్ళీ ఫోన్ ఎందుకు? అసలే సౌండ్ పొల్యూషన్ అంటే. వీడెవడండి బాబు? అంటే సౌండ్ పొల్యూషన్ అనుకుంటా రీసౌండ్ చేస్తున్నాడు. మెల్లగా తల్లి, వాల్యూమ్ తగ్గి సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది. అప్పటి నుంచి చూస్తున్నా ఒకటే సౌండ్ పొల్యూషన్ అంటున్నావు. ఇన్ని రోజులు లేంది ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చింది సౌండ్ పొల్యూషన్? ఇదేం కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఈ మధ్య ఇంకా పెరుగుతున్నదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నారు, జాగ్రత్త పడమని. హెచ్చరిస్తున్నదా? ఏమని? 2050 సంవత్సరం వచ్చేసరికి ప్రపంచంలో 100 కోట్ల మందికి చెవుడు వస్తుందని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అందుకే ఆ చెవుడు నాకు రాకుండా ఇక ముందుగా నుంచే ఇట్లా జాగ్రత్త పడుతున్నా, చెవులో దూదులు పెట్టి. చెవుడొచ్చుడేంది? ఎందుకట్లా? ఎందుకేందబ్బా, ఎందుకేంది? పొద్దున్న లేస్తే ఎవ్వరు చూడు 2 చెవులలో ఇయర్ ఫోన్లు పెట్టుకొని ఒకటేమవుతున్నాయి. ఆటోలో జర్నీ చేసినా, బస్సులో జర్నీ చేసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొని పాటలు వినుకుంటూనే పోతున్నారా. దానికి తోడు జాబులు చేసేటోళ్ళు కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకునే గంటలు జాబులు చేయబట్టే. ఇక బయటికి వస్తే ఈ కార్ల హారన్లు, ఈ బైకుల మూత మోగిపోతున్నాయి, చెవులు గిల్లుమంటున్నాయి. ఇక చెవుడు రాకపోతే ఏమొస్తుంది చెప్పు? నిజంగానే ఒక్కోసారి ఈ సప్పులతోని దమా ఖరాబ్ అవుతుంది నాకు కూడా. ఇక పెండ్లిళ్ళు ఫంక్షన్లప్పుడైతే చెవులు తూట్లు పడాల్సిందే. అదే కదా, పక్కింట్లో పెండ్లు అయిందంటే కథమే, డీజే సప్పులు బాక్సులు పెట్టి పాటలు మోగిస్తా అంటారు. ఇక ఎలక్షన్లు అప్పుడైతే లీడర్లు మోగిచ్చి చెవుల నుంచి రక్తం వచ్చేటట్టు చేస్తారు. ఇప్పుడు కూడా మా పక్కింట్లో ఏదో ఫంక్షన్ అట, బర్త్డే ఫంక్షన్, పొద్దుటి నుంచి సౌండ్ పెట్టి సంపుతున్నారు. అందుకే ఆ డిస్టర్బెన్స్ భరించలేక ఇట్లా పార్కుకి వచ్చి ఆరాంసే బుక్ చదువుకుంటున్నా. అంటే ఇప్పుడు ఈ సౌండ్ల వల్ల చెవుడొచ్చుడు ఖాయమట్నా? పరిస్థితి ఇట్లనే ఉంటే గనక ఇంకో 25 ఏండ్లల్లా 12 నుంచి 35 ఏండ్ల మధ్య వయసున్న 100 కోట్ల మందికి చెవుడొచ్చుడు ఖాయమట. వామ్మో, ఇదేందయ్యా ఇదే ఇట్లా భయపెడుతున్నావు? చెవుడు రావద్దంటే ఏం చేయాలి మరి? అందుకే ఈ ఉపాయం చేసి చెవుల్లో దూదులు పెట్టుకున్నా. ఫోన్లు కూడా మాట్లాడతలేను, చూసినావు కదా ఇందాక. కట్ చేసి మెసేజ్ పెట్టుడే, చాటింగ్ చేయమని చెప్పుడే. బయట బండి మీద పోతే కూడా అనవసరంగా ఆరన్లు కొడతలేను. ఎందుకు వచ్చినా తలకాయ నొప్పి చెప్పు. సౌండ్ పొల్యూషను ఎంతో కొంత నయం కదా, ఇట్లయితే తగ్గించుకోవాలి.
అందరు తగ్గించుకోవాలి. నువ్వైతే ఫస్ట్ చిన్నగా మాట్లాడు నేర్చుకో. కయ్య ఒరుతున్నావు కాకి లెక్క. చాలు కానీ పో. కానీ WHO వాళ్ళు చెప్పినట్టు చెవుడొచ్చినా వస్తుందేమో. ఎందుకంటే ఇప్పటికే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలిన ఆపినప్పుడల్లా జరసేపు సక వినపడే చెవులు. అట్లాంటిది ఏండ్లకేండ్లు ఇట్లనే వాడితే అనర్థమే ఉన్నట్టున్నది కదా. అందుకే జర సౌండ్ పొల్యూషన్ తగ్గించుకున్నాడు బెటరేమో. మీరు కూడా తోచిన కాడికే సౌండ్లకు దూరంగా ఉండుల్లి. మీ చెవులను కాపాడుకోండి. కరెంటు లేకపోతే ఒక్క నిమిషం కూడా నడవది. ఇంట్లో టీవీలో ఏదన్నా సీరియల్ కానీ క్రికెట్ మ్యాచ్ కానీ వస్తున్నప్పుడు కరెంటు పోతే అంత పిచ్చిలేసినట్లయితుంది. కరెంట్ ఆఫీస్కు ఫోన్ చేద్దామంటే వాళ్ళు ఒక మానంగా ఫోన్లు ఎత్తారు. కానీ గా జగిత్యాలలో ఒక లైన్ మ్యాన్ ఏం చేసిండో చూస్తే మీరే షాక్ అవుతారు. చూడండి. నిండు కుండలెక్క ఊపిస్తున్న చెరువులకి దుంకి ఈత కొట్టుకుంటా పోతున్నాడు చూసిండ్లా. ఆగో ఆ అన్ననే ఆ ఏరియా లైన్ మెన్. మరి పట్టపగలు పని పక్కకు పెట్టి ఈత ఏమిటికి అనుకుంటున్నారా? ఆ అన్న ఆ పని మీదనే పోతున్నాడు. ఆగో చెరువు నడిమిట్లా కరెంటు కంబం ఔపిస్తున్నదా? ఆ కంబం మీద ఇన్సులేటర్ పగిలిపోయి కరెంటు కట్ అయింది. రైతులు ఈ లైన్ మెన్ కు ఫోన్ చేస్తే వచ్చిండు. అక్కడికి పోయి చూస్తే చెరువు కమ్సే కమ్ 10 ఫీట్ల లోతుంటది. ఆ చెరువు మధ్యలో కంబం ఏదైతే అదైందని నీళ్ళ దుంకిండు. ఈత కొట్టుకుంటా పోయి కంబం ఎక్కి రిపేరు చేసి కరెంట్ వచ్చేటట్లు చేసిండు. ఇంతకు ఇది ఎక్కడ జరిగిందో చెప్పలే కదా. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు అనే ఊళ్ళో జరిగింది. ఫోన్ కొట్టంగానే వచ్చి ఈత కొట్టుకుంటా పోయి రిపేర్ చేసిన లైన్ మెన్ ను అక్కడి రైతులు మస్తు తారీఫ్ చేస్తున్నారు. అయ్యా బాబులు కొనిచ్చిన బైకులను సర్కస్ బైకులు లెక్క మార్చి పెద్ద పెద్ద హారన్లు భయపెట్టే సైలెన్సర్లతోని ఈ నడమ పోకిరి పోరలు మామూలుగా రెచ్చిపోతలేరు. చిన్నపిల్లలు పెద్దోళ్లకు గుండెదడొచ్చే పని చేస్తున్నారు. చూస్తున్నాం కదా. ఆగో అందుకనే ఈడ పోలీసులు ఏం పని చేసిండ్రంటే ఇంకోసారి అసోంటి పనులు చేయకుండా వార్నింగ్ ఇచ్చిండ్రు. ఇంతకు ఏం చేసిండ్రు అంటారా? చెప్పుడెందుకు మీరే చూడుండ్రి. ఈ నడుమిట్ల పోరగాళ్ళు మస్తు హుషారైర్రు. చదువుకుంటాడులే పొలగాడు అని తండ్రి బైక్ కొనిస్తే వీధులల్ల పొలగాళ్లతోని కలిసి సైలెన్సర్లను మార్చేసి దయ్యమరుపులు నక్క ఊలలు వేసేటట్టు వాటిని మార్చేసి వీధులల్ల తిరుక్కుంటా జనాన్ని పరేషాన్ చేసుడు షురు చేసిర్రు. ఎన్నాళ్ల నుంచో ఈ తిక్క వేషాలు చూస్తున్న ఎస్పీ శరత్ చంద్రకు చిర్రెత్తుకొచ్చింది. మొత్తం మోడిఫైడ్ సైలెన్సర్లున్న బైకులను గుర్తించి సైలెన్సర్లను వీక్కొచ్చి రోడ్డు మీద వేయించి రోడ్డు రోలర్తో దొక్కించి పచ్చడి చేసిండు. దెబ్బకు పోరగాళ్ళు సైలెన్సర్లు సైలెంట్ అయినాయి. జనాన్ని ఆగమాగం చేస్తున్న సైలెన్సర్ల సమస్యకు పోలీసులు ఇదిగో ఇట్లా స్పాట్ పెట్టిర్రు. ఇంకోసారి ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే బిడ్డ ఏకంగా బైకులను రోలర్ కింద వేసి దొక్కిస్తాం అని పోలీసులు వార్నింగ్ ఇచ్చిర్రు. నల్గొండ పోలీసుల ట్రీట్మెంట్ చూసిన పట్టణవాసులు అబ్బా ఎంత మంచి పని చేసిర్రు. ఊరు ఇక సైలెన్సర్ల గోల లేక సైలెన్స్ ఉంటది. పోలీసులు సల్లగుండా అని ముచ్చట పడుతున్నారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.